సో ఇది నాది ఫస్ట్ ఫిల్మ్ అండి. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ నాకు ప్రొడ్యూసర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగని నేను మీ ఎవరికి మూవీలో హెడేక్ అయితే ఏం తీసుకురాము, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టుగానే ఉంటుంది మూవీ. అందరం చూశారు, అంటే మా యూనిట్ మా మూవీ మాకు బాగానే ఉంటుంది, నచ్చుతుంది. బయట వాళ్ళు చూశారు, బయట నుండి కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఫస్ట్ మూవీకి ప్రొడ్యూసర్ ఎంత లక్కీగా దొరికారో, నాకు ఎటువంటి ప్రెషర్ లేకుండా నీకు ఏం కావాలో అది చేసుకో, హ్యాపీగా నీ విజన్ నువ్వు ఏమనుకుంటున్నావు కంప్లీట్ సపోర్ట్ చేస్తాను. నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను కాస్ట్ కటింగ్కి నేను ఆలోచించేవాడిని, ఇది అవసరం లేదేమో, ఇది కట్ చేద్దాం, ఇది వద్దు అంటుంటాను. కానీ ప్రొడ్యూసర్ గారు మాత్రం నాకు ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అవ్వటం అనేది చూడలేదండి ఆయన. ఈ మూవీని దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి నైజాం ఏరియాకి. సీడెడ్ ఆంధ్ర యూవీ క్రియేషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అలా ఇలా సినిమా 20th రిలీజ్ అవుతుందండి. అఫ్కోర్స్ అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసాం, ఫ్యామిలీ లాగా చేసాం. కానీ ఏంటంటే బేసిక్గా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు రియలీ ఇద్దరు కరణ్ అర్జున్ టైప్ అండి, పాత టైప్లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరు మాత్రం ప్రొడ్యూసర్ గారు అయితే మొత్తం అసలు వెనకాడకుండా మొత్తం బడ్జెట్ పెట్టారన్నారు. జెన్యున్లీ ఆయన ఏంటంటే నా ఫస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ ఉండాలి, ఐ డోంట్ రియలీ లుక్ ఫర్ కమర్షియల్ సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ జెన్యున్లీ ఐ వాంట్ టు మేక్ ఏ వెరీ గుడ్ ఫిలిం విత్ గుడ్ క్వాలిటీ అనే యాంగిల్తో వెళ్ళారండి. ఇవన్ అనేష్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సో రిలీవ్ ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మూవీలో, అంటే ఒక చాలా ఎఫర్ట్ తోటి చేశారు. సో వాళ్ళ కోసం ఈ సినిమా జెన్యున్లీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఐఎమ్ షూర్ మీరేంటంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్. 28th వస్తున్నాం అందరం. సో ఐ రియలీ హోప్ దట్ వీ విల్ లివ్ టు ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సందీప్ కిషన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అలా ఎలా సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ రిమైనింగ్ ఆడియన్స్కు ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అబ్సల్యూట్లీ ఇట్స్ రొమాంటిక్ లవ్ స్టోరీ. సినిమా చూసిన వాళ్ళు పక్కా చాలా ఎంజాయ్ చేస్తారండి. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంటర్టైన్మెంట్ బేసే ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కరణ్ అర్జున్ కాకుండా వాళ్ళు రామ్ లక్ష్మణ్ లాగా వర్క్ చేశారండి. సో ఇద్దరుగా ఉండి ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేశారు. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్స్ ఫర్ మై కో యాక్టర్స్ అండ్ మా హీరో గారు రాహుల్ గారు అండ్ వెన్నెల కిషోర్ అన్న. దే సపోర్ట్ మీ వెరీ వెల్ బికాజ్ వాళ్ళతో నాకన్నా పెద్ద యాక్టర్స్, సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు దే సపోర్ట్ మీ వెరీ వెల్, దే ఎంకరేజ్ మీ వెరీ వెల్. థ్యాంక్ యూ బాటమ్ ఆఫ్ హార్ట్. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ టైగర్ అనే సినిమా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. సో తనకి ఎలా అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఫిల్మ్. నాకు అది కూడా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాడు. నేను బాగా ఎక్సైట్ అయ్యాను, చాలా కొత్తగా ఉందిరా, నీకు బాగుంటుందా అని చెప్పి. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. సో తనకి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కాకుండా వెన్నెల కిషోర్ ఫ్రెండ్ అనేది పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ తన కామెడీ టైమింగ్ నాకు బాగా ఇష్టం. ఐమ్ లిటిల్ ఫ్యాన్ ఆఫ్ హిస్ కామెడీ టైమింగ్. అడిగి మరి నా ఫస్ట్ ఫిల్మ్ స్నేహితులు ఉంటే బాగుంటుంది అడిగి పెట్టించుకున్నా వెన్నెల తర్వాత. సో చాలా రోజుల తర్వాత లైక్ నాకు రాహుల్ చెప్పిన సీన్స్ పడి హిలేరియస్గా ఉంటుంది కెమిస్ట్రీ ఫిల్మ్లో. మళ్ళీ షానీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. బీమ్స్ జోరుకి నాకు చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా మీ సక్సెస్ బాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రదర్. డైరెక్టర్ అనీష్ గారికి, మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా వినకపోతే ఒకసారి పాటలు వినండి, ఎందుకంటే అది విన్న తర్వాత మూవీ చూడాలనిపిస్తుంది 100%. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్నెల కిషోర్ ఇంకోసారి అనే సినిమాలో ఫస్ట్ నంది అవార్డు వచ్చింది దానికి కమెడియన్ లాగా. నాకు అంతలా అనిపించింది అనమాట. ఐ థింక్ ఇట్స్ అ హిలేరియస్ ట్రాక్. అలాగే రాహుల్ లాస్ట్ 25 minutes అయితే రాహుల్కి ఇది పెద్ద బ్రేక్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉంది. రిలీజ్ జస్ట్ ముందు అందరు చెప్పినట్టు దిల్ రాజు గారు తీసుకున్నారు నిజాం టెరిటరీ అండ్ యూవీ క్రియేషన్స్ తీసుకున్నారు. వైజాగ్ అండ్ గుంటూరులో రిలీజ్ చేస్తున్నారు. అండ్ మంచి థియేటర్స్ యాడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఐ థింక్ బై టుమారో డే ఆఫ్టర్ విల్ హ్యావ్ సమ్ రియలీ గుడ్ థియేటర్స్. ముందు ఫస్ట్ ఈ ఫంక్షన్ హీరో భీమ్స్ గురించి మాట్లాడాలి. జోరు ఒక మంచి మాస్ మూవీ, మాస్ ఎనర్జెటిక్ నంబర్స్ ఇచ్చారు. ఆ తర్వాత వస్తున్న ఒక రొమాంటిక్ కామెడీ ఇది. దీంట్లో కూడా ఒక మంచి ఐటమ్ నెంబర్ ఉంది, ఒక ఎనర్జెటిక్ ఇంట్రో సాంగ్ ఉంది, కానీ ఒక 3-4 మంచి మెలడీస్ ఉన్నాయి. అండ్ ఎవరికి తెలీదు భీమ్స్కి ఆ సైడ్ ఉందని. ఆ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది భీమ్స్కి. చాలా బాగా యూస్ చేసుకున్నారు ఆ అవకాశాన్ని. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నాకైతే ఫేవరెట్ సాంగ్స్ మెలడీ సాంగ్స్ ఈ ఫిల్మ్లో. అండ్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్, కొత్త హీరోలకి అలాంటి ప్రొడ్యూసర్సే అండి బ్యాక్ బోన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా ఫిల్మ్ తీశారు. అదే చెప్పారు, నాకైతే సినిమా అంటే ఇష్టం అండి, లైఫ్ లాంగ్ నాకు తీయాలి, నాకు ప్యాషన్. సో నా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు.
ఆ ఫుల్ సపోర్ట్ నేను ఇస్తానని డైరెక్టర్ చెప్పారు, నాకు చెప్పారు, సాయి శ్రీరామ్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు సాయి శ్రీరామ్ గారు, ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫిల్మ్. భీమ్స్ మ్యూజిక్ ఒక బ్యాక్ బోన్. అంటే లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా మ్యూజిక్ బాగుండాలి, కానీ ఆ మ్యూజిక్ని పిక్చరైజ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సాయి శ్రీరామ్ గారు అస్సలు చింపేశారు. ఆల్ ద సాంగ్స్ లుక్ సో గుడ్ ఆన్ స్క్రీన్. నిన్నే ప్రివ్యూ చూసాను. సాయి శ్రీరామ్ గారు, ఐమ్ షూర్ యూర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా డైరెక్టర్ టెక్నీషియన్స్లో చాలా కూల్, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్లో ఉంటారు, మీరు చూసి ఉంటారు. ఈజ్ వెరీ కూల్. ఎప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మైక్లో మాట్లాడలేదు కదా, అలానే సెట్లో కూడా ఎప్పుడు కట్ చెప్పరు. నేను నడుస్తూనే ఉంటాను, కట్ ఎప్పుడు చెప్పరు. నేను హీరోని ఏంటి కట్ చెప్పారా లేదా, ఇది ఎప్పుడు ప్రాబ్లం. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ హిమ్. అండ్ దెన్ కమింగ్ టు ద కాస్ట్, ఖుషి, హెబ్బా, భాను and my two friends, sorry, the three heroes, Venla Kishore and Shani, and Ravi Verma, who's done a special appearance in the film. Thank you all so much for making it a nice family. ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ఒక ప్రొఫెషన్ ఉన్న డైరెక్టర్, ఒక కమిట్మెంట్ ఉన్న హీరో కలిసి చేసిన సినిమా అలా ఎలా. ఈ సినిమాలో పాటలు చేసేదానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ. ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక బిఫోర్ నేను గాలిపటంతో హ్యాట్రిక్ కొట్టాను, ఈ మధ్య జోరు వచ్చింది, ఇది ఇప్పుడు అలా ఎలా వస్తుంది, నెక్స్ట్ ఇంకో సినిమా అయితే డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాను. సో ప్రతి సినిమాలో ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ నాకు ఎలా సహకారం అందించారో, అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది అశోక్ గారి గురించి అండి. ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఆయన హెల్ప్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించి, పాటలకు సంబంధించి నాకు సింగర్స్ కావాలంటే కానీ, ఇన్స్ట్రుమెంట్ కావాలంటే కానీ, ప్లేయర్స్ కావాలంటే కానీ, ఎవరు రైటర్ కావాలంటే వనమాలి గారు ఇచ్చారు, ఇంకో రైటర్ కావాలంటే సీతారామ శాస్త్రి గారు లాంటి రైటర్లు నాకు ఇచ్చారండి. సార్, ఈ వేదిక ద్వారా మీకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే డైరెక్టర్ గారండి అనీష్ కృష్ణ గారు, నిన్న కూడా చెప్పాను, ఆయన గురించి ఇప్పటిదాకా మనందరికీ తెలిసింది 30 to 40% అండి. రేపు 28వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన గురించి తెలిసేది 101, అంటే 101%. అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు. సో ఆయనతో కలిసి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాను. Different in the film, I have a very strong character of a very dominating housewife, and I am paired opposite Vanilla. And I'd like to thank my producers and Anish, our director, for giving me this chance. I'm sure you all will like what I've done in the film because it's something very, very different. And I hope you all like the film. Thank you. Since we're celebrating the audio success, I'm going to only talk about Bheems. He's done a fabulous job in this film. All the songs, like, okay, I'm going to be a bit selfish as Venla Kishore told me in the day. So my favorite songs are Ua Ua, Dhanak Dhanak. So these two are my favorite songs. But I would also personally congratulate Bheem because he's done a fabulous job with the album. All the songs are equally catchy, equally lovely. And a big congratulations to Bheem for making this a huge success. Thank you.